తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను టీటీడీ అధికారులతో కలిసి శుక్రవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నవంబర్ 15 లోపు ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీ నేపథ్యంలో ముందస్తుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వాహన సేవల్లో పాల్గొని ఇతర రాష్ట్రాల కళా బృందాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం తోటలో పుష్ప ప్రదర్శనశాలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి అన్నప్రసాదాలను తయారు చేసుకోవాలన్నారు. మన సాటిస్ఫాక్షన్ లాస్ట్లో కాకుండా పోయినసారి శానిటేషన్ సూపర్ బ్రహ్మాండంగా వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ పెరగాలి. ఇంకా రోజుల్లో ఏది ఇక్కడ బండి పెట్టుకున్నాడు, ఇక్కడ పెట్టుకోవచ్చు తెచ్చుకొని అందరూ గుడి ముందు పెట్టేసి ఆక్యుపై చేసుకుని ప్రజెంట్ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏం చేస్తాము ఆ రోజు అంటే ఫస్ట్లో ఇది ఇది వాడుకుంటాం. ఇది కూడా ఎక్స్ట్రా పక్క మొబైల్ బ్యాటరీ పెట్టేస్తాము. అంటే ఇది లాస్ట్లో వాడుకుంటాం. లాస్ట్ ఫైనల్లో దీనికి కోసము పెట్టుకుండేది అంతే కదా. నాట్ ఇప్పుడు మేము వేసిన తర్వాత మాకు సంప్రదించి కట్టండి ఆయన, మా కట్టం నీవు, నీ కట్టం నేను లేకుండా. లాస్ట్ టైం అంటే ఒకటి నెక్స్ట్ టైం వస్తే ఇది కూడా ఒకటే అంటే పోటీ ఉండదు. లాస్ట్లో చేసుకోవాల్సి వచ్చింది. మంచిగా వచ్చేటట్టు అక్కడ చేపిస్తుంది. అమ్మవారి లాస్ట్ టైం పెట్టారు, బాగా వర్కౌట్ అయింది. తర్వాత ఫోటోలు బాగా తీసుకోవడం. ఆ శ్రీనివాస్ మాదిరి వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం చేసుకున్నాక ఒక 10-15 నిమిషాలు ఉంటారు. సేమ్ అప్పుడు వర్షం పట్టాలని బాగా ఇక్కడ ఫోటో కింద ఉడనేసారో సూపర్ గా కనిపించింది. కింద నుంచి పోవడము ఇలా అయిపోయినాయి. మెయిన్ మీరు వాష్రూమ్ ఉన్నారు, బట్ దే రిక్వెస్ట్ మళ్ళీ ఇక్కడ వేసిన ఈసారి ఏం చేస్తామంటే ఇన్ఛార్జ్ ఆఫీస్ దానికోసం ఆలోచిస్తాం. లేదంటే వాళ్ళు కూడా ముందే రోజులే కదా ఉండేది దించిండే వాళ్ళని, బట్ వాళ్ళకి కన్ఫర్మేషన్ పబ్లిక్ అడ్రస్ చక్కలు అయితే పెట్టాను. ఇక్కడ ఏదో ఇక్కడ 2-3 అడిషనల్ పెట్టాను లోపలికి వచ్చి తినడానికి. అది ఒకసారి చాలా లక్కీ ముందనుకోవడం. అంత ముందు అయితే ఏమైందంటే అది ఇంకా 4 రోజులు ఉండగా హెల్త్ అంతా అంటే ఏది అయిపోయింది అనుకుంటే ఏమీ కాలేదు. జేసీబీలు పెట్టి చేపించి కొద్దిగా నీట్గా మీరు ఎన్ని చేసే లోపల వాళ్ళు కూడా చెప్తాం. చేసినాక ఫెన్సింగ్ వేసారు. దానివల్ల ఇప్పుడు మనము ప్రశాంతంగా ఉన్నాం. లేదంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మనము ఆ సైట్ దగ్గర స్మెల్ వస్తుంది కానీ ఇక్కడ రావడం లేదు.
అవునా కదా? మన సైట్ ఓపెన్ సైట్ దగ్గర అక్కడ రోడ్డు మీద ఆపక్కన ఇప్పుడు ఎందుకంటే చెత్త వేయడం లేదు. ఇంతకుముందంతా చెత్త వేసేవాళ్ళు, అదే పెద్ద ఇష్యూ. ఇక్కడ నుంచి వరుసగా ఇలా ఉన్నారు, ఈ సైడ్ ఇలా ఇక్కడ కూడా స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ మీరు ఇప్పుడు కొద్దిగా ముందుకు పోవచ్చు. నీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడి వరకు వెళ్ళినప్పుడు నీకు ఈ ఏరియా ఈ రోడ్డు లాస్ట్ టైం యాక్చువల్గా వేయలేదు సార్. మళ్ళీ అడిసిన కావాలంటే ఈ డివైడ్ రానుకొని అంతే ఇక్కడే వేస్తారు. ఇక్కడ వేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏరియా వస్తుంది సార్. ఇంతకుముందు లేదు, ఇదమ్మా వస్తుంది. సో మనము ఒక 5,000. ఓం నమో వెంకటేశాయ. ఓం పద్మావతయ నమః. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 16వ తేదీన అంకురార్పణతో ప్రారంభమవుతాయి. నవంబర్ 16 నుండి 26 వరకు జరుగుతాయి. దీనికి సంబంధించి ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలకు ఏమేమి అరేంజ్మెంట్ చేయాలో వాటి మీద అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గత సంవత్సరాల్లో కంటే కూడా ఈసారి ఇంకా మంచిగా చేసేదానికోసం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందుకునే విధంగా టీటీడీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. సో ఈ యొక్క 1 మంత్లో అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ యొక్క వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. సెక్యూరిటీ, విజిలెన్సు, అన్నదానము, ఇంజనీరింగు, టెంపుల్, శానిటేషన్, ఇలా అన్ని విభాగాల వాళ్ళు కూడా వాళ్ళ వర్క్స్ చేస్తున్నారు. మంచిగా అందరూ చేస్తూ ఈసారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తారనేసి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.